రైట్ మా ప్రతినిధి రవి జాయిన్ అవుతున్నారు నందనగర్ కేసీఆర్ నివాసం నుంచి. మరికొద్దిసేపట్లో కేసీఆర్ కాన్వాయ్ ఆయన ఇంటికి చేరుకోబోతోంది. అక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, పరిస్థితి ఏ విధంగా ఉంది? మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, చక్రి, నందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 4 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కేసీఆర్ ఇంటికి వెళ్లేటటువంటి మార్గాలన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బ్యారికేడింగ్స్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ వచ్చేటటువంటి రూట్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుని క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరనే బ్యారికేడ్స్ వేసి అక్కడ నుంచి కేవలం మీడియా పోలీస్ వాహనాలను మినహా ఏ ప్రైవేటు వాహనాలను కానీ లేకపోతే ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి వాహనాలను కూడా అనుమతించట్లేదు. మొత్తం అక్కడ బ్యారికేడింగ్స్ ఏర్పాటు చేసి ఇటువైపు వస్తున్నటువంటి టైంలో ఈ మలుపు దాటిన తర్వాత నేరుగా మనం చూస్తే అక్కడ ముందున్నటువంటి బ్యారికేడ్స్ దగ్గర కేసీఆర్ నివాసం ఉంటుంది. అక్కడ కూడా మరోసారి బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. దానికంటే ముందు మరొక చోట కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. అంటే ఎక్కడ కూడా ఎలాంటి వెహికల్స్ ను అనుమతించట్లేదు. ఈవెన్ కేసీఆర్ కాన్వాయ్ పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నా కూడా క్యాన్సర్ హాస్పిటల్ వద్దనే పూర్తిగా కాన్వాయ్ను నిలువరింపజేసి కేవలం కేసీఆర్ ఉన్నటువంటి వెహికల్ తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తిగత భద్రతా సిబ్బందిని అనుమతిస్తారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులైనటువంటి కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళు కనుక ఆ కాన్వాయ్తో పాటు ఉంటే వాళ్ళని కూడా అనుమతిస్తామని చెప్తున్నారు. అంటే ఇంటి లోపల దాకా మిగతా ఎవరు పార్టీ సీనియర్ నేతలైనా సరే, మాజీ మంత్రులైనా సరే, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా సరే ఎవరిని కూడా కేసీఆర్ ఇంటి వైపుకు అనుమతించబోమని ఇప్పటికే పోలీసులు చెప్తా ఉన్నారు. ఇన్ కేసు వాళ్ళు వచ్చే ప్రయత్నం చేసినా కూడా ఇక్కడే అడ్డగించే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా 3 అంచెల్లోనే ఇక్కడే స్టాప్ చేసి కేసీఆర్ వెహికల్ ను మాత్రమే అక్కడ దాకా అనుమతిస్తారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళు మాత్రం ఇంటి లోపల దాకా వెళ్ళొచ్చు. ఇక ఇంటి వద్ద కూడా ఏర్పాట్లు చూస్తే ఇంట్లో 2nd ఫ్లోర్ లో కేసీఆర్ ను విచారించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. నోటీస్ కాపీలో వాళ్ళు ఏదైతే పోలీసులు పేర్కొన్నారో, మేము ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు రావడానికి ఎందుకు కుదరదు అంటే మేము కొన్ని సున్నితమైనటువంటి పరికరాలను తీసుకొని రావాల్సి ఉంటుంది, కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఉన్నాయి, విచారణ నిమిత్తం ఉపయోగించాల్సినటువంటి డివైజ్లు ఉన్నాయి, వాటన్నిటిని తీసుకొని రావాల్సి ఉంటుంది అని కూడా నోటీసులో పేర్కొన్నారు. సో ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ నివాసానికి ఆ డివైజెస్ ను కూడా తీసుకొని వచ్చారు. వాటితో పాటు కొన్ని చైర్స్ ను కూడా పోలీసు వాళ్ళ వెంట తీసుకొని వచ్చారు. లోపల ఉన్నటువంటి ఆ ఎలక్ట్రానిక్ డివైజెస్ ను ఇప్పటి వరకు నిందితుల ద్వారా సేకరించినటువంటి ఆధారాలను, వాళ్ళ స్టేట్మెంట్ అంతటిని రికార్డ్ చేశారు కాబట్టి వాటిని కేసీఆర్ ముందుంచి విచారించే అవకాశం కనిపిస్తుంది క్లియర్ గా. ఎందుకంటే ఇప్పటి వరకు హరీష్ రావును విచారించినా, కేటీఆర్ ను విచారించినా, ఈ రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం సంతోష్ రావును విచారించినా కూడా ఇప్పటి వరకు నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ లేకపోతే బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అందులో ఎవరైనా వాళ్ళ పేర్లను కనుక చెప్పి ఉంటే వాళ్ళ ముందుంచి విచారించారు. ఇప్పటికే కాల్ డేటాను కూడా తీసుకున్నారు. వాళ్ళు చేసినటువంటి చాటింగ్ కానీ లేకపోతే కొన్ని నెంబర్స్ ను కూడా ప్రభాకర్ రావుకు అదేవిధంగా రాధాకిషన్ రావుకు కూడా పంపించారు. ఎందుకు పంపించాల్సి వచ్చింది వీళ్ళ పేర్లు అనే దానిపైన కూడా ఇప్పటికే హరీష్ రావును ప్రశ్నించారు, కేటీఆర్ ను ప్రశ్నించారు, సంతోష్ రావును కూడా ఇదే విషయమై ప్రశ్నించారు. కొంతమంది బాధితులు నేరుగా కేటీఆరే తమ ఫోన్ ట్యాపింగ్ చేయించాడని, హరీష్ రావే ట్యాపింగ్ చేయించాడని కూడా చెప్పినటువంటి పరిస్థితి. కొంతమంది బాధితులు సంతోష్ రావు పేరు కూడా చెప్పారు. కాబట్టి వీళ్ళందరి దగ్గర నుంచి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ ను ఇప్పటికే దర్యాప్తులో భాగంగా సిట్ సేకరించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా కేసీఆర్ ముందుంచి విచారించే అవకాశం ఉంటుంది. గతంలో రాధాకిషన్ రావును విచారించినప్పుడు అప్పట్లో రెడీ చేసినటువంటి చార్జ్ షీట్ ను చూస్తే అందులో పేర్కొన్నారు, సుప్రీం చెప్పినటువంటి ఆదేశాల మేరకే మేము నడుచుకున్నామని చెప్పి. సో ఈ రోజు ముఖ్యంగా కేసీఆర్ ను ఇదే విషయమే అడిగే అవకాశం కూడా ఉంటుంది. సుప్రీం అంటే మీరేనా? ఇప్పటికే రాధాకిషన్ రావుతో పాటు ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు అనే విషయమై క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇప్పటికే డివైజెస్ ను కూడా తీసుకొని వచ్చారు కాబట్టి అందులో ఎలాంటి ఆధారాలు సేకరించారు, లేకపోతే దర్యాప్తులో భాగంగా సిట్ ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలు కానీ లేకపోతే నిందితులను 2 సార్లు విచారించారు. ప్రభాకర్ రావు యుఎస్ లో ఉన్నటువంటి కాలంలో పాటు విచారించి ఆ తర్వాత అరెస్ట్ అయ్యి బెయిల్ పై కూడా బయటకు వచ్చారు. ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ప్రభాకర్ రావును విడిగా విచారించడంతో పాటు ప్రభాకర్ రావుతో పాటు రాధాకిషన్ రావును, మిగతా నిందితులను కూడా, తిరుపతిని కూడా కలిపి, భుజంగరావును కూడా కలిపి విచారించారు. సో వీళ్ళ ద్వారా సేకరించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఈ రోజు కేసీఆర్ ముందుంచి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గతంలో మీడియాతో మాట్లాడినప్పుడు కేసీఆర్ క్లియర్ కట్ గా చెప్పారు ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయమై, అదంతా మాకు అవసరం ఉండదు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు రిపోర్ట్ ఇస్తూ ఉంటారు, అదంతా పోలీసులు చేసుకునేటటువంటి పని.